నమస్కారం భక్తులారా, ఈ రోజు మీ ఇంటికి ఒక అద్భుతమైన మాసం అడుగుపెడుతోంది. శ్రావణ మాసం. తెలుగు ఇళ్లలో ఈ మాసం వచ్చిందంటే ఒక కొత్త వెలుగు వచ్చినట్టు అనిపిస్తుంది కదా. అమ్మలు గడప ముందు ముగ్గులు వేస్తారు, గుమ్మానికి మామిడాకుల తోరణాలు కడతారు, ఇంట్లో దీపారాధన చేసే చేతులు వణుకుతూ ఉంటాయి భక్తితో. కాని ఈ శ్రావణ మాసం మొదటి రోజు, అంటే ఈ మాసంలో మొట్టమొదటి రోజు, ఇంట్లో మీరు తప్పకుండా చేయాల్సిన 7 ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఈ పనులు చేస్తే ఇంటికి శుభం చేకూరుతుందని, కుటుంబంలో సఖ్యత పెరుగుతుందని, మనసుకు ప్రశాంతత దొరుకుతుందని పెద్దలు చెబుతూ వచ్చారు. మీరు ఈ 7 పనుల్లో ఎన్ని ఇప్పటికే చేస్తున్నారు, ఎన్ని మీకు తెలియవు? ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే 7వ పని గురించి చెప్పేటప్పుడు ఒక చాలా ముఖ్యమైన విషయానికి మీతో పంచుకోబోతున్నాను. అది మీ ఇంటి పరిస్థితినే మార్చేయగలదు. సరే మరి, ఈ ప్రయాణం మొదలుపెడదామా? శ్రావణ మాసం అంటే ఏమిటో ముందు కొంచెం అర్థం చేసుకుందాం. మన పంచాంగం ప్రకారం ఏడాదిలో ఉండే 12 మాసాల్లో శ్రావణ మాసానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వర్ష ఋతువులో వచ్చే ఈ మాసంలో ప్రకృతి అంతా పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది. వానలు కురిసి భూమి తడిసి కొత్త జీవం పోసుకుంటుంది. ఈ కాలంలోనే శివుడిని, విష్ణువును, లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. వరలక్ష్మీ వ్రతం, నాగుల చవితి వంటి ముఖ్యమైన పండుగలు కూడా ఇదే మాసంలో వస్తాయి. కొన్ని ప్రాంతాల్లో సోమవారాలు శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు, మరికొన్ని ప్రాంతాల్లో మంగళవారాలు గౌరీదేవికి పూజలు జరుగుతాయి. ఎందుకు ఈ మాసానికి ఇంత ప్రాముఖ్యత అని అడిగితే, పెద్దలు చెప్పే మాట ఏమిటంటే, ఈ మాసంలో దైవశక్తులు భూమికి దగ్గరగా ఉంటాయని, భక్తుల ప్రార్థనలు త్వరగా చేరతాయని ఒక నమ్మకం ఉంది. అయితే ఇది కుటుంబం నుండి కుటుంబానికి, ప్రాంతం నుండి ప్రాంతానికి, గురువు చెప్పిన సంప్రదాయాన్ని బట్టి కొద్దిగా మారుతూ ఉంటుందని కూడా గుర్తుంచుకోవాలి. మీ ఇంట్లో పాటించే పద్ధతి వేరేలా ఉండొచ్చు, అది కూడా సరైనదే. శ్రావణ మాసం మొదటి రోజు కేవలం ఒక సాధారణ రోజు కాదు. ఇది కొత్త ఒక ఆధ్యాత్మిక అధ్యాయానికి తలుపు తెరిచే రోజు లాంటిది. ఈ రోజు ఇంట్లో మనం చేసే పనులు మిగతా మాసమంతా ఒక లయను, ఒక క్రమశిక్షణను నెలకొల్పుతాయని పెద్దల నమ్మకం. పాత కాలంలో అమ్మమ్మలు, నానమ్మలు ఈ రోజు కోసం వారం రోజుల ముందు నుండే ఇల్లు సర్దుకునేవారు. ఎందుకంటే ఈ రోజు ఇంటిని శుభ్రంగా, పవిత్రంగా ఉంచడం ద్వారా ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుందని నమ్మేవారు. ఇప్పుడు మనం ఈ 7 పనుల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఈ కథ మీ మనసును తాకుతుంది, మరియు ఈ 7 పనుల వెనుక ఉన్న భావాన్ని లోతుగా అర్థం చేయిస్తుంది. చాలా కాలం క్రితం, గోదావరి తీరాన ఉన్న ఒక చిన్న గ్రామంలో వెంకటలక్ష్మి అనే ఒక వితంతువు నివసించేది. ఆమె భర్త చనిపోయిన తర్వాత ఇంటి భారం మొత్తం ఆమె మీదే పడింది. ఆమెకు ఒక్కగానొక్క కొడుకు, పేరు రామయ్య. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన రామయ్య, తల్లి కష్టపడుతూ తనను పెంచడం చూసి లోలోపల ఎంతో బాధపడేవాడు. వెంకటలక్ష్మి ఇతరుల పొలాల్లో పని చేసుకుంటూ, కొన్నిసార్లు పస్తులుండి కూడా కొడుకు కడుపు నింపేది. అయినా ఆమె ఎప్పుడూ దేవుడిని నిందించలేదు. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి, ఇల్లు శుభ్రం చేసుకుని, ఇంటి ముందు చిన్న ముగ్గు వేసి, ఒక చిన్న దీపం వెలిగించి దండం పెట్టుకునేది. అమ్మా, మనకు ఇన్ని కష్టాలు ఉన్నా నువ్వు ఎందుకు ఇంత భక్తిగా దేవుడిని పూజిస్తావు? అని ఒకరోజు రామయ్య అడిగాడు. అప్పుడు వెంకటలక్ష్మి నవ్వుతూ, నాన్నా, కష్టాల్లో ఉన్నప్పుడే కదా మనకు దేవుడి తోడు ఎక్కువ కావాల్సింది. మన ఇల్లు ఎంత చిన్నదైనా, ఎంత పేదదైనా, దాన్ని పరిశుభ్రంగా, ప్రేమతో ఉంచుకుంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. డబ్బు లేకపోవడం వేరు, మనసులో సంతోషం లేకపోవడం వేరు అని చెప్పింది. శ్రావణ మాసం వచ్చిన ప్రతిసారీ వెంకటలక్ష్మి తన శక్తి మేరకు ఇంటిని అలంకరించేది. చేతిలో డబ్బులు లేకపోయినా, గుమ్మానికి కాటుక పెట్టేది, వాకిట్లో ముగ్గు వేసేది, ఇంటి మూలల్లో దీపం పెట్టేది. ఆమె పొరుగింటివారు కొన్నిసార్లు హేళనగా, ఏం లాభం ఈ పూజలతో, డబ్బులు వస్తాయా? అని అడిగేవారు. అయినా ఆమె పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయేది. రామయ్య పెద్దవాడయ్యాక, ఊర్లో ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. మొదట్లో నష్టాలు వచ్చినా, అతను తల్లి నేర్పిన క్రమశిక్షణను, నిజాయితీని వదలలేదు. కష్టపడి పనిచేసేవాడు, ఎవరినీ మోసం చేసేవాడు కాదు,
తనకు వచ్చిన కొద్దిపాటి డబ్బులోనూ ఇతరులకు సాయం చేసేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతని వ్యాపారం మెల్లగా బాగుపడింది. ఇల్లు మారింది, పరిస్థితులు మారాయి. కాని ఒక్క విషయానికి మాత్రం మారలేదు. ప్రతి శ్రావణ మాసం మొదటి రోజు ఇల్లు శుభ్రం చేయడం, దీపారాధన చేయడం, కుటుంబం అంతా కలిసి దేవుడికి దండం పెట్టుకోవడం. రామయ్య తన పిల్లలకు కూడా ఈ సంప్రదాయాన్ని నేర్పించాడు. మనం ఎంత ఎదిగినా మన మూలాలను మర్చిపోకూడదు. ఈ చిన్న చిన్న పనులే మనల్ని నేలకు, మన కుటుంబానికి, మన సంస్కృతికి కలిపి ఉంచుతాయి అని చెప్పేవాడు. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే, ఐశ్వర్యం అనేది కేవలం డబ్బు వల్ల రాదు. అది క్రమశిక్షణ నుండి, భక్తి నుండి, కృతజ్ఞత నుండి పుడుతుంది. ఇప్పుడు మనం ఆ 7 ముఖ్యమైన పనుల్లోకి వెళదాం. ఇవి వెంకటలక్ష్మి లాంటి ఎందరో పెద్దల అనుభవం నుండి వచ్చినవే. మొదటి పని, ఇల్లు శుభ్రం చేసుకోవడం. శ్రావణ మాసం మొదటి రోజు తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం అని పెద్దలు చెబుతారు. ఇంట్లో ప్రతి మూల, ప్రతి గది, ముఖ్యంగా పూజా మందిరం, వంటగది శుభ్రంగా ఉంచుకోవాలి. దుమ్ము, చెత్త, పాత వస్తువులు ఏవైనా ఉంటే వాటిని తొలగించడం మంచిదని అంటారు. ఎందుకంటే శుభ్రమైన వాతావరణంలోనే సానుకూల శక్తులు నిలుస్తాయని నమ్మకం. రెండో పని, ఇంటి గుమ్మానికి మామిడాకుల తోరణం కట్టడం. తోరణం అనేది శుభానికి, స్వాగతానికి సంకేతం. మామిడాకులు పచ్చదనానికి, జీవశక్తికి ప్రతీక అని చెబుతారు. ఇంటి ముందు తోరణం కడితే ఆ ఇంట్లోకి శుభశక్తులు ప్రవేశిస్తాయని, అశుభం దూరంగా ఉంటుందని ఒక నమ్మకం ఉంది. మూడో పని, వాకిట్లో రంగవల్లి అంటే ముగ్గు వేయడం. ఇది కేవలం అలంకారం మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక ఆచారం కూడా. ముగ్గు గీయడం అనేది మనసును ఏకాగ్రపరచడానికి, ఇంటికి శుభాన్ని ఆహ్వానించడానికి ఒక మార్గంగా భావిస్తారు. పాత కాలంలో బియ్యపిండితో ముగ్గులు వేసేవారు, ఎందుకంటే అది చిన్న పురుగులకు, పక్షులకు ఆహారంగా కూడా ఉపయోగపడేది. ఇది ప్రకృతితో మనం పంచుకునే ఒక అనుబంధానికి సంకేతం. నాలుగో పని, ఇంట్లో దీపారాధన చేయడం. శ్రావణ మాసం మొదటి రోజు ఉదయం, సాయంత్రం 2 వేళల్లోనూ దీపం వెలిగించడం శుభప్రదమని చెబుతారు. దీపం అంటే జ్ఞానానికి, చీకటిని పారద్రోలే వెలుగుకి సంకేతం. ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేయడం ఒక క్రమశిక్షణను నేర్పిస్తుంది, మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ఐదో పని, కుటుంబ దేవుడికి లేదా ఇష్టదైవానికి ప్రత్యేక పూజ చేయడం. కొందరు శివుడిని, కొందరు విష్ణువును, కొందరు గౌరీదేవిని పూజిస్తారు. ఇది కుటుంబ సంప్రదాయాన్ని బట్టి మారుతుంది. ఈ రోజు చేసే పూజ మాసమంతా జరిగే పూజలకు ఒక ప్రారంభ బిందువులా భావిస్తారు. ఆరో పని, పేదవారికి లేదా అవసరంలో ఉన్నవారికి దానం చేయడం. అన్నదానం, వస్త్రదానం, లేదా చేతనైనంత సాయం చేయడం శ్రావణ మాసంలో చాలా పుణ్యప్రదమని పెద్దలు చెబుతారు. ఇది కేవలం ఇచ్చే వారికే కాదు, తీసుకునే వారికి కూడా సంతోషాన్ని పంచే ఒక ఆచారం. దానం చేయడం వల్ల మనలో ఉన్న అహంకారం తగ్గి, కృతజ్ఞతా భావం పెరుగుతుందని అంటారు. ఇప్పుడు ఏడో పని గురించి చెప్పబోతున్నాను. ఇది నేను మొదట్లో చెప్పిన ముఖ్యమైన విషయానికి. ఏడో పని ఏమిటంటే, కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చుని, ఆ రోజు ఒక్క క్షణమైనా కృతజ్ఞతతో గడపడం. ఇది చాలామందికి తెలియని, కాని అత్యంత శక్తివంతమైన పని. మనం పూజలు చేస్తాం, దీపాలు వెలిగిస్తాం, ముగ్గులు వేస్తాం, కానీ చాలాసార్లు కుటుంబం మొత్తం కలిసి కూర్చుని ఒకరికొకరు మంచి మాటలు చెప్పుకోవడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోతాం. పెద్దలు చెప్పే ప్రకారం, ఇల్లు అంటే కేవలం గోడలు, పైకప్పు కాదు, అది కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమ, అనుబంధం. శ్రావణ మాసం మొదటి రోజు ఇంట్లో అందరూ కలిసి, పెద్దలకు నమస్కరించి, ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకుని, మంచి మాటలు పంచుకుంటే ఆ ఇంట్లో నిజమైన శుభం నెలకొంటుందని నమ్మకం. ఎందుకంటే దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే, ప్రేమ ఉన్న చోట, శాంతి ఉన్న చోట ఉంటాడని పెద్దలు చెబుతారు. ఇది కేవలం ఒక ఆచారం కాదు, ఇది జీవితాన్ని మార్చే ఒక అలవాటు. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాల గురించి, కొన్ని సాధారణంగా జరిగే పొరపాట్ల గురించి మాట్లాడుకుందాం. చాలామంది శ్రావణ మాసం మొదటి రోజు తొందరపడి, హడావిడిగా పూజ ముగించేస్తారు. కానీ పెద్దలు చెప్పేదేమిటంటే, పూజ చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలి, తొందర పనికిరాదు.
మరో సాధారణ పొరపాటు ఏమిటంటే ఇంట్లో గొడవలు, కోపతాపాలతో ఈ రోజును మొదలుపెట్టడం. ఈ రోజు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. కొందరు ఖరీదైన వస్తువులు కొనాలని, పెద్ద ఎత్తున పూజలు చేయాలని ఒత్తిడికి గురవుతారు, కాని ఇది అవసరం లేదు. మీ శక్తి మేరకు, మీ మనసు నిండుగా భక్తితో చేసే చిన్న పూజ కూడా చాలా విలువైనదే. ఇక్కడ ఒక విషయానికి స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఇవి కేవలం సంప్రదాయ నమ్మకాలు, వీటిని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు, కాని ఇవి మన సంస్కృతిలో భాగంగా తరతరాలుగా వస్తున్నాయి కాబట్టి వీటి వెనుక ఉన్న భావాన్ని అర్థం చేసుకుని పాటించడం మంచిది. ఇప్పుడు ఈ 7 పనులను ఎలా చేయాలో పూర్తి విధానాన్ని వివరంగా చూద్దాం. మొదట, తెల్లవారుజామున నిద్ర లేచిన వెంటనే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. తర్వాత ఇంటిని శుభ్రం చేయడం మొదలుపెట్టాలి. ఊడ్చడం, తుడవడం, అనవసరమైన వస్తువులను పక్కన పెట్టడం చేయాలి. పూజా మందిరాన్ని ప్రత్యేకంగా శుభ్రం చేసుకోవాలి. పాత పువ్వులు, ఎండిన పసుపు కుంకుమలు తీసేసి కొత్తవి పెట్టుకోవాలి. ఇంటిని శుభ్రం చేసిన తర్వాత గుమ్మానికి మామిడాకుల తోరణం కట్టాలి. దీనికి తాజా మామిడాకులు అవసరం, వాటిని దారంతో కట్టి గుమ్మం మీద తగిలించాలి. తర్వాత వాకిట్లో ముగ్గు వేయాలి. బియ్యపిండి లేదా ముగ్గు పిండితో ఇష్టమైన డిజైన్లో వేసుకోవచ్చు. మధ్యలో పసుపు కుంకుమతో అలంకరించుకోవచ్చు. తర్వాత పూజా మందిరంలో దీపం వెలిగించాలి. నువ్వుల నూనె లేదా ఆవునెయ్యితో దీపం పెట్టడం శుభప్రదమని చెబుతారు. దీపం వెలిగించే ముందు దేవుడి విగ్రహాలను లేదా చిత్రపటాలను శుభ్రం చేసి పువ్వులతో అలంకరించుకోవాలి. తర్వాత కుటుంబ దేవుడికి లేదా ఇష్టదైవానికి పూజ చేయాలి. పసుపు కుంకుమ, పువ్వులు, అగరుబత్తీలు, నైవేద్యం సమర్పించాలి. నైవేద్యం కోసం ఇంట్లో తయారుచేసిన సాధారణ వంటకాలు సరిపోతాయి, ఖరీదైనవి ఏమీ అవసరం లేదు. పూజ పూర్తయ్యాక కుటుంబ సభ్యులంతా కలిసి హారతి ఇచ్చి దండం పెట్టుకోవాలి. ఉదయం సమయం అంటే సూర్యోదయం తర్వాత కొద్ది గంటల్లో ఈ పూజలు చేయడం సంప్రదాయం ప్రకారం మంచిదని చెబుతారు, అయితే ఇది కుటుంబ వీలును బట్టి మారొచ్చు. పూజ పూర్తయిన తర్వాత వీలైతే పేదవారికి లేదా అవసరంలో ఉన్నవారికి కొంత దానం చేయడం మంచిది. ఇది డబ్బు రూపంలోనే కానవసరం లేదు, బట్టలు, ఆహారం, లేదా చేతనైన సాయం ఏదైనా చేయొచ్చు. సాయంత్రం సమయంలో మళ్లీ దీపారాధన చేసి కుటుంబం అంతా కలిసి కూర్చుని ఆ రోజును కృతజ్ఞతతో ముగించాలి. కొత్తగా ఈ సంప్రదాయాలు మొదలుపెట్టేవారికి ఒక చిన్న సలహా: అన్నీ ఒకేసారి పర్ఫెక్ట్గా చేయాలని ఒత్తిడి పెట్టుకోవద్దు. ప్రతి సంవత్సరం కొద్దికొద్దిగా నేర్చుకుంటూ మీ కుటుంబానికి తగిన విధంగా ఈ ఆచారాలను మలుచుకోవచ్చు. ఇప్పుడు ఈ 7 పనుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. సంప్రదాయం ప్రకారం ఇల్లు శుభ్రంగా, పవిత్రంగా ఉంచుకోవడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుందని నమ్మకం. దీపారాధన, పూజలు చేయడం వల్ల కుటుంబంలో భక్తిభావం, క్రమశిక్షణ పెరుగుతాయని చెబుతారు. దానం చేయడం వల్ల మనలో కృతజ్ఞతా భావం పెరిగి అహంకారం తగ్గుతుందని అంటారు. కుటుంబం అంతా కలిసి కూర్చుని కృతజ్ఞతతో గడపడం వల్ల బంధాలు బలపడతాయని, ఇంట్లో సఖ్యత పెరుగుతుందని నమ్మకం. ఇవన్నీ కేవలం సంప్రదాయ నమ్మకాలు మాత్రమే, వీటి ఫలితాలు ఒక్కొక్కరికి ఒక్కోలా అనుభవంలోకి రావొచ్చు. ఇవి ఎలాంటి ఆర్థిక లాభాలను, అద్భుతమైన మార్పులను హామీ ఇవ్వవు. కానీ ఒక క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, కృతజ్ఞతతో కూడిన మనసును పెంపొందించడంలో ఇవి ఖచ్చితంగా సహాయపడతాయని చెప్పవచ్చు. భక్తులారా, ఇవాళ మనం శ్రావణ మాసం మొదటి రోజు ఇంట్లో చేయాల్సిన 7 ముఖ్యమైన పనుల గురించి తెలుసుకున్నాం. ఇల్లు శుభ్రం చేయడం, తోరణం కట్టడం, ముగ్గు వేయడం, దీపారాధన చేయడం, పూజ చేయడం, దానం చేయడం, మరియు కుటుంబంతో కృతజ్ఞతతో గడపడం. ఈ పనులన్నీ మనకు ఒక్కటే విషయానికి నేర్పిస్తాయి, అదేమిటంటే నిజమైన ఐశ్వర్యం, నిజమైన శాంతి బయట ఎక్కడో కాదు, మన ఇంట్లోనే, మన కుటుంబంలోనే